పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ ఉపేంద్ర ఆ రాజమణిహారాన్ని తీసుకొని వెళ్ళటానికి బయటికి వస్తాడు. ఉపేంద్రని సాగనంపటానికి రమాదేవితో సహా చామంతి అందరూ కూడా బయటికి వస్తారు. సరేనమ్మా వస్తాను అని ఉపేంద్ర కారు దగ్గరికి వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ప్రేమ్ వచ్చి ఉపేంద్రని చూసుకోకుండా డాష్ ఇస్తాడు. దాంతో ఉపేంద్ర చేతిలో ఉన్న రాజమణిహారం బాక్స్ కాస్త కింద పడిపోయి రాజమణిహారం కింద పడిపోతుంది. దాంతో వెంటనే రమాదేవి చాలా కోపంతో రగిలిపోతూ చూసుకోని అవసరం లేదా, రాజమణిహారం చూడు ఎలా నేలపాలైపోయిందో అని ప్రేమ్ని తిడుతూ ఉంటుంది. సారీ అమ్మా చూసుకోలేదు, నేను తీస్తాను కదా అని ప్రేమ్ ఆ రాజమణిహారాన్ని చేతుల్లోకి తీసుకొని ఇదిగోండి బాక్స్లో పెట్టుకోండి అని ఇస్తూ ఉంటే రమాదేవి కాళ్ళ దగ్గర ఒక చిన్న మణి పడిపోయి ఉంటుంది. ఆ చిన్న మణిని చేతిలోకి తీసుకొని ఉపేంద్ర ఏంటి రాజమణిహారంలోని ఈ మణి ఇలా కింద పడిపోయింది, ఉండు ఒకసారి నేను చెక్ చేస్తాను, ఇది అసలైన రాజమణిహారమేనా, అసలైన రాజమణిహారంలోది అయితే కింద పడిపోకూడదు కదా అని దానిని చేతుల్లోకి తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. రమాదేవికి అది అసలు కాదు నకిలీ అని అర్థమైపోతుంది. ఇది అసలైన రాజమణిహారం కాదే, నకిలీగా ఉన్నట్లుందే అని రమాదేవి చెక్ చేస్తూ ఉంటే వెంటనే ఉండు నేను చూస్తాను అని జగదీష్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అవును రమాదేవి ఇది అసలైన రాజమణిహారం కాదు నకిలీదే అని జగదీష్ కూడా తేల్చి చెప్పేస్తాడు. అప్పుడే ఇదంతా చూస్తున్న చామంతి మళ్ళీ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఉపేంద్ర రోజా మళ్ళీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. మరి ఇప్పుడు రమాదేవి ఎంత పెద్ద గొడవ చేస్తుంది, ఇప్పుడు ఎవరిని తిడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.